ఊరెలా ఉంది? ఊరంటే పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన జగనన్న వచ్చాడు. ఆ! అలాగే వచ్చింది పరిపాలన వచ్చింది. ఆ! అలాగే నుంచి రోడ్లేస్తామన్నారు. అవి ఓన్లీ మాటల వరకే అయింది. ఆ! చేతల్లో ఏం చేయలేదు. ఆ! సరే మా ఇదికి మొన్నటి వరకు రోడ్ లేదు. ఆ! సరే రోడ్డేసారంటే ప్రెసిడెంట్ సొంత డబ్బులతో ఏసారు. ఓహ్ మై గాడ్! ఎంతో కొంతవరకే. సరే అది కూడా సగం బిల్ అయింది. ఇంక సగం బిల్ అవ్వలేదంట. ఆ! అది మిగిలింది ఎలాగుందంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ! ఎలక్షన్స్ కాబట్టి మేము ఆ నిర్ణయం మార్చుకున్నాం. నేను 10th క్లాస్ వరకి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్. అలాగా ఇప్పుడు ఇది చూసి డెవలప్ చూసి అంత చేసేసరికి నేను పవన్ కళ్యాణ్‌కి మారవలసి వచ్చింది. ఆ! ఎందుకంటే యువత ఉన్నది. చాలా మంది ఉద్యోగాలు తీస్తానన్నారు. జాబులు లేవు, ఏం లేవు. ఆ! అలాగే రోడ్లు కూడా చూసాం మనము. ఆ! ఈ రోడ్డు మొన్నటి వరకు అంటే చాలా వర్షాలు పడినప్పుడు చాలా ఇబ్బందిగా అయిపోయిండేవి. ఆ! బళ్ళు కూడా పడిపోవడం చాలా జరిగాయి. ఆ! ఇంత చేశాక ఇంకేం లేదు. ఓకే. ఇక్కడే కాదు చాలా చుట్టుపక్కల చాలా ఇట్లు కాడ చాలా మార్పులు వచ్చింది. ఎక్కడ చెప్పినా జనసేన జనసేన అంటారు. మరి ఈసారి పాలకొండ నియోజకవర్గంలో ఎవరొస్తారనుకుంటున్నావు? ఈసారి పాలకొండ నియోజకవర్గంలో నిమ్మక జయకృష్ణ గారు వస్తారని కోరుకుంటున్నాము. ఆ! అలాగే వెనక మా సత్యబాబు అన్నయ్య కూడా నడిపిస్తారని చూస్తున్నాం. ఓకే. అలాగే యువతి ప్రతి ఒక్కరు ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు అలాగా మొత్తం నిమ్మక జయకృష్ణ గారికి వేసి గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. జై జనసేన, జై జై జనసేన. నిమ్మక జయకృష్ణకే మన ఓటు, గ్లాసు గుర్తుకే మన ఓటు.